ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ మందాకిని నాకు డబ్బు ఆశ పెట్టి మీరు తినే అన్నంలో విషం కలపమని నన్ను పంపించిందమ్మా. అంతే తప్ప మీ మీద నాకు ఎలాంటి కోపం గాని పగ గాని లేదమ్మా. డబ్బులిస్తే ప్రాణాలు తీసేస్తావా? అయినా నీలాంటిది ఉండాల్సింది సమాజంలో కాదు, జైల్లో. అవును మైథిలి, ఈయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో నిజాలు చెప్పించి ఆ మందాకిని కిషోర్ గారిని అరెస్ట్ చేయించాలి. ఏమండి, ఆ పని మేం చూసుకుంటాం. మీరు తాతయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే మైథిలి, ఇప్పుడే వెళ్తాను. అమ్మా పద. పద. అమ్మా పాపం, ఆవిడ మనల్ని నమ్మొచ్చింది. తననెందుకమ్మా అలా మైథిలి దగ్గర బుక్ చేసావు? దాన్ని బుక్ చేయకపోతే మనం బుక్ అయిపోతాం. ఏంది మేడం, ఆ మైథిలి ఇడిచి పెడుతుంది అనుకుంటారా? ఎట్లయినా దాన్ని పట్టుకుంటది, పోలీస్ స్టేషన్ కాడికి తీసుకుపోతుంది, మీ మీద కేసు పెడుతుంది మేడం. ఆ విషయం నాకు తెలుసా శంకర్. నాన్న కిషోర్, అమ్మా ఈ కేసు మన మెడకి చుట్టుకోకుండా ఉండాలన్నా, ఈ కేసులో ఆ పనమ్మాయి అరెస్ట్ అవ్వకుండా ఉండాలన్నా నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయాలి. ఓకే అమ్మా, ఆ స్టేషన్ ఎస్ఐ నాకు బాగా తెలుసు, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అమ్మా అమ్మా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, ప్లీజ్ అమ్మా, పిల్లలు గలదన్నమ్మా, నన్ను క్షమించి వదిలేయండి అమ్మా. నీకీ బుద్ధి మేము తినే అన్నంలో విషం కలపక ముందుండాలి. విషం తినే మనుషులతో చేయి కలపక ముందుండాలి. విషయం ఇంత దూరం వచ్చాక కాళ్ళు పట్టుకున్నా నీ చేతులకి సంకెళ్ళు పడక తప్పదు. వదిలేయండి అమ్మా. వెళ్దాం, పద. అమ్మా పద. అమ్మా అమ్మా అమ్మా. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, అమ్మా 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 ప్లీజ్ చెప్పండి అమ్మా. మేడం, ఏం జరిగింది? ఎస్ఐ గారితో అర్జెంటుగా మాట్లాడాలి. ఆయన ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్నారు మేడం. ప్లీజ్ సార్, రావడానికి ఒక అరగంట పడుతుంది. అయితే జానకిరామయ్య కంపెనీ సీఈఓ ఉత్తమ్ గారి భార్య వచ్చిందని చెప్పండి. 2 నిమిషాల్లో బయటకు వస్తారు. ఓకే మేడం, ఇప్పుడే చెప్తాను. కొట్టుకోండి సార్. సార్ 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 వద్దు సార్. ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా చస్తావా? నిజం చెప్తున్నాను సార్, నేనే దొంగతనం చేయలేదు సార్. నాతో మజాకులాడుతున్నావారా? ఈ ఎస్ఐ మనోహర్ అంటే వరంగల్ మొత్తం ఉనికిపోయేది. నిజం చెప్తావా లేదా నా చేతిలో చస్తావా? నిజం చెప్తున్నాను సార్, నేనే దొంగతనం చేయలేదు సార్. నిజం చెప్తున్నాను సార్. నొక్కలు చేస్తే నరాలు తీయమని మా సీనియర్ ఆఫీసర్ చెప్పిండు. ఇప్పుడు నరాలు తీస్తే నిజాలు అవే బయటకొస్తాయి. సార్ కొట్టుకోండి సార్. సార్ మీకు దండ పెడతాను సార్. వద్దు సార్, వద్దు సార్. సార్, మిమ్మల్ని కలవడానికి జేఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ ఉత్తమ్ గారి భార్య మైథిలి గారు వచ్చారు సార్. ఆవిడేమన్నా తోపా తురుముకానా? పిలవగానే ఊరుకుంటూ పోనీకే వెయిట్ చేయమను. సార్, వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ సార్. మళ్ళీ అటు ఇటు పోతే కమిషనర్ గారికి చేసుకొనిరా. ఈ మనోహర్కి ఆ కమిషనరే భయపడతాడు. హలో కిషోర్ సాబ్, మంచుకున్నావా? బాగున్నా మనోహర్ గారు. మీతో చిన్న హెల్ప్ అయ్యి కాల్ చేశాను. చెప్పురి సార్. కేసు మాఫీ చేయాలనా, లాకప్ డెత్ చేయాలనా, లేదా ఎన్కౌంటర్ చేయాలనా? ఏం కావాలన్నా చేసి పెడతా. కాకపోతే జర్ర పైసలు ఖర్చు అవుతాయి, గంతే. మళ్ళా ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, మీరు మాత్రం నాకు ఈ చిన్న ఫేవర్ చేయాలి. అదేంటంటే అదిగో పని మనిషి అక్కడే ఉంది. ఫుల్ సమాజాయింది సార్. ఈ కేసు గురించి నాకు ఇడిచిపెట్టుర్రి, నేను చూసుకుంటా కదా. థ్యాంక్ యూ మనోహర్ గారు. అన్నట్టు మీ పేమెంట్ ఆన్లైన్లో పంపిస్తాను. వద్దు సార్, ఈ మధ్య ఏసీబీ వాళ్ళ టార్చర్ ఎక్కువైంది. ఓన్లీ క్యాష్. సరే, మా శంకర్కి ఇచ్చి పంపిస్తా. అట్లానే నేను మీ కేసు వాపసు పంపిస్తా.
మీరు వరి అవుకుర్రి. ఓకే అండి. అమ్మా, ఎస్ఐ మనోహర్ మొత్తం చూసుకుంటానన్నాడు. మనకి ఇంకే టెన్షన్ లేదు. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నాన్న. ఎలా వాడి మాటలు వింటుంటే దేప్తడి పోచమ్మ గుడి లెక్కున్నాడు వాడు. అవును శంకర్, ఆ మనోహర్ వరంగల్ నుంచి వచ్చాడు. చాలా డేంజర్. ఇక మన మీద కేసు పెట్టాలన్న మైథిలి ఆశ ఎప్పటికీ నెరవేరదు. రేయ్, ఎవర్రా ఈ ఆంటీ? 1000 వాల్స్ బల్బులాగా మిలమిలా మెరిసిపోతుంది. సార్ పెద్దింటి ఆడవాళ్ళు సార్. అయితే అందంగా ఉందని అనకూడదా? వాళ్ళ అందాన్ని పొగడకూడదా? ఒరే పిచ్చోడా, దేవుడు అందాన్ని సృష్టించిందే ఆస్వాదించడానికిరా. అమ్మో, ఈ వెధవ చూపు పడిందంటే అనుభవించేదాకా వదిలిపెట్టడు. పాపం ఆవిడెవరో కానీ ఈ వెధవ కళ్ళలో పడింది. హలో సార్, హాయ్. దిస్ ఇస్ మైథిలి, వైఫ్ ఆఫ్ పురుషోత్తం. మా కానిస్టేబుల్ చెప్పాడు. ఏంటి ప్రాబ్లం? ఈ అమ్మాయి మా 8తో చేతులు కలిపి మా ఇంట్లోకి పని మనిషిలా వచ్చింది. తర్వాత ఏం జరిగిందంటే అలా మా అందరినీ చంపాలని చూసింది సార్. ఓ, అలాగా? నీ ఏజ్ ఎంత? 38. చిన్న ఏజే. ఈ ఏజ్లో భర్త లేకుండా ఒంటరిగా ఉండటం చాలా కష్టం కదూ? ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నారు. మీకు భర్త ఉన్నాడుగా? ఉన్నారు. అయితే ఈవిడ బాధ నీకేం తెలుస్తుంది? భర్త లేని ఆడదాని గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఇంత జాలి చూపిస్తున్నాను. సార్, మీ జాలి కాస్త ఎక్కువైంది. ఆ జాలిని మడిచి మీ జేబులో పెట్టుకోండి. అర్థమైంది. అయితే ఇప్పుడేంటి? ఈ అమ్మాయి మీద కేసు బుక్ చేయాలి, అంతే కదా? అవును. ఏమయ్యా రైటరో? సార్. ఈవిడ కంప్లైంట్ ఇస్తారు, తీసుకో. ఓకే సార్. రేయ్, ఆమెను తీసుకెళ్ళి లోపలేయండి. అదేంటి సార్, మీకు కిషోర్ గారు ఫోన్ చేయలేదా? చేశాడు. వీళ్ళని ముందు వదిలేస్తే డౌట్ వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక వదిలేస్తాను. సైలెంట్గా వెళ్ళి సెల్లో కూర్చో. అలాగే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.